షలోమ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? మీ లైఫ్లో ఉన్న ఏదైనా సిచ్యువేషన్ని బట్టి మీ చుట్టూ ఉన్న వాళ్ళలో ఎవరో ఒకరిని నిందిస్తూ శోధిస్తూ ఉన్నారా? కొన్నిసార్లు మన జీవితంలో వచ్చే ప్రాబ్లమ్స్కి మన పేరెంట్స్ని, మన పార్ట్నర్స్ని, మన టీచర్స్ని, ఫ్రెండ్స్ని, కొలీగ్స్ని ఎప్పుడో ఏదో చేసిన మన వాళ్ళందరినీ నిందిస్తూ ఉంటాం. వాళ్ళని మన మాటలతో శోధిస్తూ ఉంటాం. నిర్గమకాండం 17వ అధ్యాయంలో యెహోవా మాటను బట్టి వారు రెఫదీమునికి వచ్చారంట. కానీ అక్కడ నీళ్లు లేనప్పుడు వెంటనే మోషే దగ్గరికి వచ్చేసి, మోషే నీ వల్లే ఇలా జరిగింది, నీ వల్లే మేము ఇక్కడికి వచ్చాం, ఇప్పుడు మాకు నీళ్లు లేవు కాబట్టి నువ్వే ఏదో చేయాలి అని చెప్పి మోషే మీద సనుక్కోవడం, విసుక్కోవడం మొదలుపెట్టారు. వాళ్ళని దేవుడే రెఫదీముకు తీసుకొస్తే వాళ్ళు మాత్రం దేవునితో ఒక పర్సనల్ రిలేషన్షిప్ని కలిగి ఉండకపోవడం వలన మోషేను నిందిస్తూ ఉన్నారు. మన లైఫ్లో కూడా మనకు దేవుడు మన జీవితంలో ఏం చేస్తున్నారో, దేవుని మీద బలమైన విశ్వాసము, ఏం చేసినా దేవుడు నాకు మేలుకరమైనదే చేస్తాడు అన్న విశ్వాసం లేకపోవడాన్ని బట్టి వాక్యము క్లియర్గా చెప్తోంది కదా, దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుచూ ఉన్నవి అని. మరి వాక్యము ఇంత బలంగా నీ మేలు కొరకే అన్ని జరుగుతున్నాయి అని చెప్తూ ఉన్న మన లైఫ్లో వచ్చిన సిచ్యువేషన్ని బట్టి మనం ఇంకా ఎందుకు పేరెంట్స్ని లేకపోతే ఎవరో ఒకరిని మన మాటలతో శోధిస్తూ మన సిచ్యువేషన్ని ఇంకా వర్స్ చేసేసుకుంటూ ఉన్నాం? మనం కూడా ఇశ్రాయేలు వలె దేవునితో ఒక పర్సనల్ రిలేషన్షిప్ని కలిగి లేకుండా మోషే ఉన్నారుగా, వాళ్ళెవరో ఉన్నారుగా అన్నట్లుగా బ్రతుకుచూ ఉన్నామేమో. ఒక్కసారి అయినా వాక్యానుసారమైన జ్ఞానాన్ని కలిగి ఈ సమస్య నా జీవితంలోనికి వచ్చింది అంటే దేవుడు అనుమతించారు కాబట్టి ఆయనే దీని నుంచి నన్ను విడిపించగలరు అని చెప్పి జ్ఞానాన్ని కలిగి మనుషుల మీద విసుక్కోవడం, మనుషులతో కంప్లైంట్స్ చేయడం మానేసి దేవునికి మన సమస్యను అప్పగించి ఆయన ఎదుటి నుండి పరిష్కారాన్ని పొందుకునే కృప ప్రభు మనెల్లరికూ దయచేయను గాక. ఆమేన్.